సీఎంతో ఫోటో దొరకలేదు కాబట్టి అక్కడ పుష్పకి ఈగో హర్ట్ అయిపోయింది. సీఎం మారిపోయిండు. ఇక్కడ సీఎంకే ఫోటో దొరకలేదు, అయినా కూడా సీఎంకి ఈగో హర్ట్ కావద్దు. ఇక్కడ సీఎం ఈగో హర్ట్ అయినా సీఎంఏ చేంజ్ అయిపోతాడు. అక్కడ పుష్ప ఈగో హర్ట్ అయినా సీఎం చేంజ్ అయిపోయిండు. ఇక్కడ సీఎంకి ఈగో హర్ట్ అయినా సీఎంఏ మారిపోతాడు. అయితే రేవంత్ రెడ్డికి పుష్ప సినిమాకి బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అనే విధంగా చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అది ఏంటి ఎట్లా అనేది ఈరోజు వీడియోలో చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి. డే 1 నుంచి అబ్జర్వ్ చేస్తే కూడా రేవంత్ రెడ్డికి పుష్పకి అటు రియల్ లైఫ్లో ఇటు రియల్ లైఫ్లో చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎట్లా అంటే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ రియల్ లైఫ్ తీసుకుంటే పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది, ఆ విషాదం జరిగింది, అక్కడ ఒక మహిళ మరణించింది. ఆ తర్వాత పరిణామాల్లో భాగంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించిర్రు. ఒక రోజు తర్వాత అతనికి బెయిల్ దొరికింది, బయటకు వచ్చింది, ఇదంతా జరిగింది. అయితే దానికి కారణం ఏమని చెప్తారంటే రేవంత్ రెడ్డి పేరుని అల్లు అర్జున్ మర్చిపోయిండు కాబట్టే అల్లు అర్జున్ని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసి పంపించిండు జైలుకి అనేది కూడా ఒక ఉన్నది, ఎలిగేషన్ ఉంది. సరే, ఏదేమైనా అది పక్కా పెట్టినట్టయితే అక్కడ మొదలైంది. తర్వాత గద్దర్ అవార్డ్స్లో అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చిర్రు, మొన్న స్టేజ్ మీద కలిసిర్రు. సరే, ఇదంతా జరిగింది, రియల్ లైఫ్లో ఇదంతా జరిగింది. ఇప్పుడు రియల్ లైఫ్లోకి వెళ్తే మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ పుష్పకి సీఎంతో ఫోటో దొరకలే. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి, ఇక్కడ సీఎంఏ రేవంత్ రెడ్డి, ఇక్కడ సీఎంకే ఫోటో దొరకలేదు. ఎవరితోటి దొరకలేదు అంటున్నారా? రాహుల్ గాంధీతోటి దొరకలేదు. ఇక్కడ సీఎంకి రాహుల్ గాంధీతోని ఫోటో దొరకలేదు. అక్కడ పుష్పకి సీఎంతో ఫోటో దొరకనందుకు సీఎం మారిపోయిండు. కానీ ఇక్కడ సీఎంఏ రేవంత్ రెడ్డి, ఇక్కడ సీఎంకే ఫోటో దొరకలేదు. ఒకవేళ రాహుల్ గాంధీతోని ఫోటో దొరకలేదు అనే విషయంలో రేవంత్ రెడ్డి ఈగో హర్ట్ అయినా రేవంత్ రెడ్డి మారిపోతాడు. ఇక్కడ పాపం పుష్పకి ఈగో హర్ట్ అయ్యే ఛాన్స్ అని ఉన్నది, కానీ రేవంత్ రెడ్డికి ఈగో హర్ట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. అంతే కదా? ఎట్లయిపోయింది పరిస్థితి అంటే రేవంత్ రెడ్డిది తన పేరు మర్చిపోయిండు అని చెప్పేసి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించిండు. మరి రాహుల్ గాంధీ ఈ ముఖ్యమంత్రినే మర్చిపోయిండు. అల్లు అర్జున్ అన్న ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిండు, కానీ రాహుల్ గాంధీ మొత్తం ముఖ్యమంత్రినే మర్చిపోయిండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం సాధ్యమవుతుందా? అవుతుందా? ఈగో హర్ట్ అయినా కూడా ఇక్కడ సీఎం చేంజ్ అయిపోతాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఈగో హర్ట్ అయినా సీఎం చేంజ్ అవుతాడు. అసలుంటిది మరి రాహుల్ గాంధీని అరెస్ట్ చేసేంత సినిమా ఉంటుందా? ఉండదు కదా. ఇక అసలు విషయంలోకి వస్తే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఒక ఫోటో దిగే అవకాశం కూడా ఇస్తలేడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అతనికే ఫోటో దొరకలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రినే రాహుల్ గాంధీ మర్చిపోయాడు. ఎందుకు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక 30-45 సార్లు ఢిల్లీకి వేయించినట్టున్నాడు. గత సంవత్సరంన్నర నుండి అసలు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంటే ఇస్తలేడు, అసలు కలుస్తలేడు, మాట్లాడతలేడు. ఎందుకు మరి? నిజంగా రేవంత్ రెడ్డి గొప్పోడు అయి ఉంటే, నిజంగా రేవంత్ రెడ్డి ఒక మంచి పనులు చేస్తూ ఉంటే, నిజంగా రేవంత్ రెడ్డి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి అయితే రాహుల్ గాంధీ ఎందుకు అపాయింట్మెంట్ ఇయ్యాడు? ఖచ్చితంగా ఇస్తుండే కదా, ఫోటో దిగుతుండే కదా, మెచ్చుకుంటుండే కదా, మంచిగా పరిపాలన చేస్తున్నావు, ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తున్నావు, అద్భుతంగా పరిపాలిస్తున్నావు అని చెప్పి దగ్గరుండి మరి పొగుడుతుండే కదా. మరి ఎందుకు రాహుల్ గాంధీ దగ్గరికి రాణిస్తలేడు అంటేనే అది క్లియర్గా తెలుస్తూ ఉంది కదా. నువ్వు మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నావు కాబట్టే నిన్ను దగ్గర రాణిస్తలేడు. నువ్వు కాంగ్రెస్ ఎజెండా పక్కకు పెట్టి బీజేపీతో కుమ్మక్కైనవు కాబట్టే నిన్ను రాహుల్ గాంధీ దగ్గరికి రాణిస్తలేడు. మీ పార్టీ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ, నిన్ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిన రాహుల్ గాంధీ నిన్ను నమ్ముతలేడంటే రాష్ట్ర ప్రజలు ఎట్లా నమ్మాలిగా? రాహుల్ గాంధీకి తెలుసు నువ్వు తప్పు చేస్తున్నావని, నీకు కూడా తెలుసు నువ్వు తప్పు చేస్తున్నావని, అయినా కూడా ఏదో బుకాయించి మళ్ళేదో ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయించినంత మాత్రాన కథ నడుస్తుందా? నడవదు కదా. నువ్వు బరాబర్ తప్పు చేస్తున్నావు కాబట్టే మీ రాహుల్ గాంధీయే నిన్ను పక్కన పెడుతున్నాడు. కనీసం ఒక్క ఫోటో దిగే అవకాశం కూడా నీకు ఇస్తలేడు. ఆయన బర్త్డే రోజు కూడా నీకు అవకాశం ఇవ్వలేదంటే అర్థం చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ బర్త్డే కదా నిన్న పోయి ఢిల్లీలో పొద్దున్న నుంచి రాత్రి దాకా వెయిట్ చేసినా కూడా రాహుల్ గాంధీ నుంచి ఒక ఫోన్ కాల్ రాలే, రాహుల్ గాంధీ నుంచి పిలుపు రాలే. నిన్న బర్త్డే కాబట్టి కనీసం ఈ బర్త్డే రోజన్నా క్షమించి ఒక ఫోటో దిగుతాడేమో అని ఢిల్లీలో మొత్తం వెయిట్ చేస్తే అస్సలు పిలుపు కాదు కదా, ఏం రాలే.
మాడిపోయిన ముఖంతో ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్కి తిరిగి వచ్చిండు. నువ్వు నిజంగా వాస్తవానికి రాహుల్ గాంధీ చెప్పినట్టు నువ్వు పనిచేసి ఉంటే, కాంగ్రెస్ ఎజెండా ప్రకారం నువ్వు పనిచేసి ఉంటే నిన్ను ఎందుకు మెచ్చుకోకపోతుంటే రాహుల్ గాంధీ? మీ పార్టీ లీడరే నిన్ను పక్క పెట్టిండంటే నువ్వు తప్పు చేస్తున్నావు అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరమే లేదు అని చెప్పి అంటున్నారు. ఏదేమైనా పాపం పుష్పకి దక్కిన అదృష్టం కూడా రేవంత్ రెడ్డికి దక్కుతలేదు అంటున్నారు. ఎందుకో తెలుసా? అక్కడ పుష్పకి ఈగో అట్టయింది. ఈగో అట్టయ్యే అవకాశం కూడా ఉన్నది పుష్పకి. అక్కడ అట్టయినందుకు అతను సీఎంని చేంజ్ చేసిండు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఈగో అట్టు చేసుకునే అవకాశం కూడా లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఈగో అట్టయితే రాహుల్ గాంధీని చేంజ్ చేయగలుగుతాడా? సాధ్యమవుతుందా? పోనీ ఇట్లా మొత్తం ముఖ్యమంత్రినే మర్చిపోయిండు కాబట్టి రాహుల్ గాంధీని అరెస్ట్ చేయగలుగుతాడా? సాధ్యమవుతుందా? కుదరని పని. పాపం ఇక్కడ రేవంత్ రెడ్డికి ఈగో అట్టు చేసుకునే అవకాశం లేదు. పుష్ప సీఎంని ఎట్లయితే మార్చేసిండో ఇక్కడ ఈయన రాహుల్ గాంధీని మార్చేసే అవకాశం అస్సలే లేదు. అన్ని రకాలుగా పాపం ఘోరమైపోయింది పరిస్థితి అని అంటున్నారు.